కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. హైదరాబాద్లో ఓ రియల్టర్ను దుండగులు అతి కిరాతకంగా చంపారు. చింతలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మధును కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ నెల 24న చింతల్లో మధు అదృశ్యమయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బీదర్ సమీపంలో మధు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా కర్ణాటక పోలీసులు చింతల్లోని మధు నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని మధు కుటుంబ సభ్యులు లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, చెప్పండి, హత్య ఎలా జరిగింది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? చింతల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. చింతల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ హత్య కేసులో ఈ నెల 24న చింతల్లో అదృశ్యమైనటువంటి బిల్డర్ మధు బీదర్ సమీపంలో ఆయన మృతదేహం లభించింది. మధును కిడ్నాప్ చేసి హత్యగా గుర్తించారు పోలీసులు. మధు దగ్గర దాదాపు 5 లక్షల రూపాయలు నగదు, విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ప్రత్యర్థులే మధుని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఆయనకు గతంలో ఈ క్యాసినో ఆడేటువంటి అలవాటు ఉంది కాబట్టి క్యాసినోలో ఏదైనా పెట్టుబడి పెట్టి వాళ్లకు ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చాడా, ఆ నేపథ్యంలోనే వాళ్ళు వచ్చి హత్య చేశారనేటువంటిది పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇకపోతే కర్ణాటక పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వారి భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ విషయం బయటకు రావడంతో ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటికి మొన్న కొల్లాపూర్ లో జరిగినటువంటి రాజకీయ హత్య కేసు నేపథ్యంలో అది మరొక ముందు సూర్యాపేటలో మరో ఇన్సిడెంట్ అయింది. సూర్యాపేటలో సైతం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల పైన దాడి జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇవాళ చింతల్లో జరిగినటువంటి ఇష్యూ చూస్తుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవహారాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఎవరైతే నేరస్తులు ఉంటారో, రౌడీ షీటర్లు ఉంటారో, ఇట్లాంటి వారు ఉంటారో వారిపైన సంఘ విద్రోహ శక్తులపైన పూర్తి స్థాయిలో ఉక్కుపాదంతో ముందుకు వెళ్ళదు. కానీ ఎక్కడా కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలం పూర్తవుతోంది. ఎక్కడా పరిపాలన మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి, పోలీసులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాజకీయాలకు మాత్రమే పరిమితమైంది తప్ప, కక్ష సాధింపులకు మాత్రమే పరిమితమైంది తప్ప ఎక్కడా కూడా వాళ్ళు పరిపాలన పైన దృష్టి పెట్టడం, పోలీసులు ప్రజల ధన ప్రాణాలను కాపాడేటువంటి పోలీసులు కనీసం దీనిపైన దృష్టి పెట్టకుండా హైదరాబాద్ నడిబొడ్డున ఒక రియాల్టర్ని ఎత్తుకెళ్లి బీదర్ లో హత్య చేసేంత వరకు వెళ్ళిందంటే పోలీసుల వ్యవహార శైలి ఏం జరుగుతోంది డిపార్ట్మెంట్ లో అనేటువంటిది పూర్తి స్థాయిలో అనుమానాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. ఈ హత్యతో పాటు రాజకీయ కక్ష సాధింపులతో పాటు అనేక సార్లు డీజీపీని కలిసినప్పటికీ కూడా ఎక్కడ లాభం లేకుండా పోయింది. అదేవిధంగా కొల్లాపూర్కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం గతంలో డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. వినతి ఇచ్చిన తర్వాత అక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుని దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన. ఇవాళ సైతం 2 గంటలకు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ తరఫున డీజీపీ కలవబోతున్నారు. ఎక్కడా కూడా పోలీసుల వ్యవహార శైలి ఎందుకు ఇంత
ముభావంగా ఉంది. కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇట్లాంటి హత్య రాజకీయాలు జరుగుతుంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాయలసీమ లాంటి మర్డర్లను ఎందుకు తలపించాలా ఉందనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో క్లియర్ గా చింతల్లో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో తన పర్సన్ ఇంటి నుంచి తీసుకెళ్లి హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టుకోవడంలో జాతీయ వహిస్తుంది. కనీసం ఇట్లాంటి ఇన్సిడెంట్లు అవుతుంటే పోలీసులు అనిపిస్తోంది. చింతల్లో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ హత్యలో ఈ నెల 24న చింతల్లో మధు అదృశ్యమయ్యారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డర్ గా కూడా మధును కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా ప్రస్తుతానికైతే గుర్తించినటువంటి పోలీసులు ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో ఆయనను ఎట్లా గుర్తిస్తారు, ఎవరు తీసుకెళ్లి మర్డర్ చేశారనేటువంటి తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు క్యాసినోకి సంబంధించినటువంటి అలవాటు ఉందని, ఆ తర్వాత ఆయన క్యాసినో రెగ్యులర్ గా గోవాకి వెళ్ళి ఆడతారని చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నటువంటి కూడా కనుక్కోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకవేళ అట్లాంటిది ఉంటే బయట రాష్ట్రం వాళ్ళు తెలంగాణకు వచ్చి ఎట్లా తీసుకెళ్లి ఆయన హత్య చేసేంత వరకు వెళ్ళిందంటే తెలంగాణలో సంస్కృతి సంప్రదాయాలు ఎటువైపు ప్రయాణిస్తున్నాయో పోలీస్ డిపార్ట్మెంట్ పైన సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులు కాకముందే హైదరాబాద్ లో ఒక మర్డర్ జరిగింది. కనీసం సైబరాబాద్ పైన జరుగుతున్నటువంటి మర్డర్లు ఇవాళ సైబరాబాద్ ఐటీ ఇండస్ట్రీకి ఐకానిక్ గా ఉంది. దాంట్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి మేమున్నామన్నటువంటి భరోసా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల కాలంలో ఇటువంటి దారుణాలు జరుగుతుంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ కావడం లేదు, పోలీసులు దీనిపైన యాక్షన్ ఏం తీసుకుంటారనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ మర్డర్ కేసులో పోలీసులు మరి ఎంత వేగవంతంగా ఈ కేసును డిటెక్ట్ చేస్తారు, తర్వాత దీనికి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేస్తారనేటువంటి మాత్రం రానున్న రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దీంతో పాటు పోలీసుల వ్యవస్థలో మాత్రం కొంత నిర్లక్ష్యం అయితే కనిపిస్తున్నటువంటి మాట చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 6 నెలల కాలంలో అనేక హత్యలు, ఇప్పటికీ వ్యాపార రీత్యా జరుగుతున్నటువంటి హత్యలతో పాటు రాజకీయ వేధింపులతో జరుగుతున్నటువంటి హత్యలతో పాటు అనేక రకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి పోలీస్ శాఖ అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఇప్పటికైనా దృష్టి సాధిస్తే బాగుంటుంది అనేటువంటి మాత్రం తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.